గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి నేను జూన్ 9th రోజు షూట్ చేశాను. ఆ రోజు మేము లింబాద్రి నరసింహస్వామికి పండగ చేసాము. బిఫోర్ మ్యారేజ్ మా శశి ఇక్కడ మొక్కుకున్నాడంట, నాకు గనుక మ్యారేజ్ అయ్యి అంతా బాగుంటే ఇక్కడ పండగ చేస్తాము. నాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. రీజన్స్ వల్ల డిలే అయింది, బట్ వి ఫైనల్లీ డిడ్ ఇట్. పండగ చేద్దామని చాలా డిలే అయిపోయింది. దీని వల్ల చాలా కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేసాము. ఇక్కడ నరసింహస్వామి చాలా పవర్ఫుల్ అంట. ఈ టెంపుల్ భీమ్గల్ నుండి 5 kilometers దూరంలో ఉంటుంది. మోస్ట్లీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఈ టెంపుల్ ఎంత పవర్ఫుల్. ఈ టెంపుల్ కి చాలానే హిస్టరీ ఉందంట. ఇక్కడ యమధర్మరాజు అండ్ బ్రహ్మదేవుడు తపస్సు చేశారంట. టెంపుల్ ని లింబాద్రి గుట్ట అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ ని చాలా మంది విజిట్ చేస్తారంట. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వస్తారంట. యాక్చువల్లీ ఈ టెంపుల్ అనేది గుట్ట పైన ఉంటుంది. స్వామివారు ఈ గుట్ట పైన లక్ష్మీదేవితో కలిసి వెలిసారంట. అండ్ ఇక్కడ ఏ కోరిక కోరినా ఖచ్చితంగా నెరవేరుతాయి. అలా అందరూ కోరుకొని కోరిక తీరిన వాళ్ళు మొక్కు తీర్చుకుంటారు. మేము మెట్టు కడిగి బొట్టు పెట్టి కొబ్బరికాయ కొడతామని మొక్కుకున్నాము. అలా 96 steps ఏమో ఉన్నాయనుకుంటా అక్కడ. సో ఒక్కొక్క దాన్ని కడుగుతూ బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టాము. ఇక్కడ వచ్చేసి మేము మార్నింగ్ 6:30, 7 లోపల వచ్చేసాం ఇక్కడికి. ఇక్కడ మేకను బలివ్వక ముందు మేక జడితివ్వాలి అంటారు మా సైడ్. దానికోసం మేకకి వాటర్ చల్లి పొట్టు పెట్టి వైట్ వాటర్ తాగించి మొక్కుకోవాలంటారు. అలా చేస్తే జడితిస్తుంది అంటారు. అది ఎంత తొందరగా జడితిస్తే మనకు అంత మంచిది అంటారు. బట్ మేము అవేవి చేయక ముందుకే ఇచ్చేసింది. సో ఎవ్రీబడి ఫెల్ట్ హ్యాపీ. సో ఇక్కడ అన్ని హ్యాపీగా జరుగుతున్నాయి, కానీ మమ్మీ డాడీ ఎవరు రాలేదు. బికాస్ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ సమ్వన్ ఎక్స్పైర్డ్. యాక్చువల్లీ ఏమైందంటే, ముందు అన్ని రెడీ పెట్టుకొని అందరికి కాల్ చేసి చెప్పేశాక ఇవన్నీ అయ్యాక ఈ పండగ ముందు రోజు ఈవినింగ్ అలా ఈ న్యూస్ తెలిసింది. దాని తర్వాత క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాం, బట్ ఎవ్రీబడి ఫోర్స్డ్ us. ఇప్పటికే చాలా డిలే అయిపోయిందని. అండ్ మా సిస్టర్ వాళ్ళు కూడా రాలేదు, వాళ్ళకి లీవ్స్ దొరకలేదు. వాళ్ళు రాక వీళ్ళు రాక నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. అప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ అలాగే వస్తుంటాయి, అన్ని టైమ్స్ మనవి కావని చెప్పారు అందరూ. ఎవరికైనా రియల్ హ్యాపీనెస్ అంటే పేరెంట్స్ వస్తేనే కదా. మావయ్య, అత్త, అమ్మమ్మ, పెద్దమ్మ, పిన్ని వాళ్ళు వీళ్ళందరూ వచ్చి నా డేని హ్యాపీ చేశారు. బిగ్ షౌట్ అవుట్ ఫర్ శశి వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ అండ్ అత్తకి. బికాస్ వాళ్ళు ముందు రోజే వచ్చి మాకు అన్ని చేసి పెట్టారు. ఏంటి ఇంత చెప్తుంది అనుకోవచ్చు, బట్ ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళే ఫీల్ అవుతారు. అది ఇక్కడ వైట్ స్టోన్ కి పూజ చేస్తున్నాము. ఆ వైట్ స్టోన్ అలా దేవుడని కొలుస్తారంట. కొన్ని క్లిప్స్ అయితే అలా రాగా పెట్టేశాను, బికాస్ రాని వాళ్ళు కూడా అక్కడ ఉన్నట్టు ఫీల్ అవ్వాలని. ముగ్గులకి వెళ్ళి దీపం తీసి పక్కకు పెట్టి గట్టి కొట్టు మూతి దగ్గర మూతి గట్టి కొట్టు దూది మూతి గట్టి కొట్టు అగరబత్తి
బొట్టు కట్టు గట్టిగా కట్టు. సో ఇక్కడ పూజ అయిపోయింది. మేము వెళ్ళిపోయాక మేకను బలిచ్చారు. ఎక్కడికి వెళ్తున్నామంటే గుట్టపైకి. ఆల్రెడీ చెప్పినట్టు మెట్టు మెట్టు కడిగి బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తున్నాము. నేను ముందు చెప్పినట్టు తిను వచ్చేసి శశి వాళ్ళ అత్త అండ్ తను శశి వాళ్ళ నానమ్మ. ఇక్కడ ముందు సీట్లో కూర్చుంది వాళ్ళ అమ్మమ్మ. ఇక్కడ వచ్చేసి మేము పూజ స్టార్ట్ చేసాము ఫస్ట్ స్టెప్ నుంచి. ఇక్కడ నుంచి 96 స్టెప్స్ చేస్తూ వెళ్ళాలి. చూపెట్టు అవి ఆర్పేసి మంచిగా ఇట్లా చూపెట్టు ఇట్లా అటు దేవుడికి పెట్టు పైకి ఇట్లా. క్షేత్రావాస జయసింహ దైత్యాంత విద్యుద్ఘాత విక్షారోక్ష నరసింహ విస్తృత విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్త విశ్వహిత శక్తియుత శంకరధర చక్రధర జ్వాలాకేసర సింహ. అండ్ ఇక్కడ స్టార్ట్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మా పప్పా ఫ్రెండ్ ప్రవీణ్ అంకుల్ చాలా హెల్ప్ చేశారు మాకు. ఫస్ట్ కొన్ని స్టెప్స్ నాతో కడిగించి తర్వాత అన్ని తనే కడుగుతూ వచ్చారు.
ఆగు సన్ని మేము నాడని మర్చిపోకు ఒక్క మెట్టుకు కూడా నానా అదే మరి అండ్ ఇక్కడ వచ్చేసి స్టెప్స్ అయిపోవడానికి దగ్గరకు వచ్చేసాయి. అండ్ ఇక్కడ టాస్క్ వచ్చేసి ప్రతి స్టెప్ కి పూజ చేసుకుంటూ వెళ్ళాలి. ఓన్లీ నామాలు పెట్టి కొబ్బరికాయ కొట్టడం కాదు, కర్పూరం వెలిగించి మంగళహారతితో హారతి ఇవ్వాలి. అట్లా ముట్టియద్దమ్మా. యూట్యూబ్ ఛానల్ దేవికా రెడ్డి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అయ్యో హాయ్ చెప్పండి. మా పిన్ని ఛానల్ ఏమన్నా ఇక్కడ అదిగో ఇక్కడ చూడు మా పిన్ని ఛానల్ ఇగో మా పిన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దేవికా రెడ్డి హాయ్ అని చెప్పు. హాయ్ ఇక అదే నమస్తే నమస్తే నమస్తే. అయ్యో నూనె చేసిన వాటి ఇప్పుడు ముట్టి सहस्रशीर्षरञ्जितं सहस्रहस्तराजितं सहस्रविधविभासितं सहस्रवर्णसंश्रितं सहस्ररूपदीपितं सहस्रनामसललितं समस्तसद्गुणोन्नतं समस्तदेवताद्भुतम् అద్వైతిగా పెళ్ళి సత్తున్నాయి ఇలా నూనె వేసి పెట్టచ్చు.
అండ్ ఇక్కడ గుహలాగా ఉంటుంది. ఆ గుహలో స్వామివారు కొలువై ఉంటారు. నేనైతే లోపల ఏం షూట్ చేయలేదు, అక్కడ షూట్ చేయనివ్వలేదు. స్వామివారి గుహ ఎంట్రన్స్ వరకే షూట్ చేసాము. లోపలికి వెళ్ళాక అస్సలు షూట్ చేయనివ్వరు. ఇక్కడ శ్రావణ పౌర్ణమి టైంలో 7 days ఉత్సవాలు జరుగుతాయి. సో ఆ టైంలో స్వామివారిని డైలీ ఒక వాహనం పైన ఊరేగిస్తారంట. ఇప్పుడు ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఆ జాతరకి ఎక్కడెక్కడ నుంచో లక్షలాది మంది వస్తూ ఉంటారు. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారంట. ఇక రాజస్థాన్, మహారాష్ట్ర అటు సైడ్ నుంచి కూడా వస్తూ ఉంటారంట. అండ్ ఇక్కడ మా వాళ్ళందరూ వచ్చేసారు. మమ్మీ వాళ్ళు రాకున్నా నేను పిలుచుకున్న వాళ్ళలో 90% వచ్చారు. సో దానికి నేను హ్యాపీ. రెడ్ షర్ట్లో ఉన్నాడు పెద్ద కోతి. చూడండి వాడి వేషాలు. అండ్ తిను వచ్చేసి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, తను కూడా వచ్చింది. మనీతో చూపిస్తుంది చూడే. ఇగో నీ హాయ్ చెప్పు, నీ ముఖం హాయ్ చెప్పు. బాయ్. వచ్చేసి మా శామ్, నా బీటెక్ ఫ్రెండ్. నేను చాయ్ ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. షీఈస్ ప్రిపేరింగ్ చాయ్. నేనే చేస్తున్నా ఫ్రెండ్స్. దా చాయ్ తాగి కొద్దిసేపు కూర్చొని వెళ్తాం కదా వెళ్ళిపోతాం. మా అత్తయ్య ఫ్రెండ్స్ చాలు. మా అత్త ఫ్రెండ్స్ హాయ్ బాయ్. ఇగో ఇది ఈమె. హాయ్ ఇట్రండి. ఐఎమ్ తనుష్, డాటర్ ఆఫ్ శ్యామ. అప్పటికే 6 అలా అయింది కావచ్చు. ఇంటికి స్టార్ట్ అయిపోయాం అందరం. సో అలా పండగ అయితే చాలా బాగా జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో వచ్చిన వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ. నేను మూడ్లో లేక చాలా వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోయాను. యాక్చువల్లీ థ్యాంక్స్ ఫర్ నవీన్. ఈ వ్లాగ్ మొత్తం తనే షూట్ చేశాడు. సో ఈ వీడియోకి అయితే ఇంకా ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేవికా రెడ్డి.